ఒక చిన్న గ్రామం పక్కనే ఉన్న ఘనమైన అడవిలో లక్ష్మమ్మ అనే ఓ ముసలి ఆవిడ ఒంటరిగా ఉండేది. ఆమె చిన్న మట్టి ఇల్లు, పక్కనే ఒక పాత కుండ. అదే ఆమె జీవితం. అడవిలో ప్రయాణించేవాళ్లు దారి తప్పితే, ఆకలితో అలమటిస్తే లక్ష్మమ్మ వాళ్లకు ఆహారం పెట్టి నీళ్ళిచ్చి సురక్షితంగా బయటికి పంపేది. అందుకే అందరూ ఆమెను అడవి తల్లి అని పిలిచేవారు. ఒకరోజు రాత్రి సమయం. వాన కురుస్తోంది. అప్పుడొక దొంగ ఆ అడవిలోకి వచ్చారు. అతను గ్రామంలో దొంగతనం చేసి పోలీసుల నుంచి తప్పించుకుని పరుగెత్తుకుంటూ వచ్చాడు. దారి మధ్యలో లక్ష్మమ్మ ఇల్లు కనిపించింది. ఈ ముసలి దగ్గర ఖచ్చితంగా డబ్బు లేదా బంగారం ఉంటుంది అని దొంగ అనుకున్నాడు. అతను తలుపు తట్టి, అమ్మా, నాకు ఆకలిగా ఉంది, తినడానికేమైనా ఉందా అని అడిగాడు. లక్ష్మమ్మ నవ్వుతూ, రాబాబూ, లోపలికిరా, నా దగ్గర పెద్దగా ఏమీ లేదు కాని ఈ కుండలో ఉన్న అన్నం నీకు పెడతాను అంది. దొంగ లోపలికి వచ్చి చుట్టూ గమనించాడు. ఈ కుండలో ఏదో రహస్యముంది అని అనుమానించాడు. ఎందుకంటే ఆ కుండ ఎప్పుడూ ఖాళీ కాకుండా కనిపించింది. లక్ష్మమ్మ అతనికి అన్నం పెట్టింది. తిన్న తర్వాత దొంగ అడిగాడు, అమ్మా, ఈ కుండలో ఎప్పుడూ అన్నం ఎలా ఉంటుంది? ఇది మాయకుండలా ఉంది. లక్ష్మమ్మ చిరునవ్వుతో, అవును బాబూ, ఇది మాయకుండే, కాని ఇది మంచి మనసున్న వాళ్లకే పనిచేస్తుంది. దురాశ ఉన్నవాళ్లు ప్రయత్నిస్తే కుండవాళ్లను శిక్షిస్తుంది అంది. దొంగ కళ్ళలో ఆశ మెరుపులు మెరిశాయి. ఈ కుండను నేను తీసుకెళ్లాలి అననుకున్నాడు. లక్ష్మమ్మ అతని మనసు అర్థం చేసుకుంది. బాబూ, నువ్వు నిజంగా ఈ కుండ శక్తి చూడాలంటే ఇందులోకి చేతిపెట్టి నాకు కావలసినంత బంగారం ఇవ్వు అని చెప్పు అంది. దొంగ వెంటనే చేతిని కుండలో పెట్టి, నాకు బంగారం ఇవ్వు అని అరిచాడు. అచానక అతని చెయ్యి కుండలో ఇరుక్కుపోయింది. ఎంత లాగినా బయటికి రాలేదు. అతను భయపడి, అమ్మా, నన్ను కాపాడు అని అరిచాడు. లక్ష్మమ్మ ప్రశాంతంగా చెప్పింది, ఈ కుండ దురాశ ఉన్నవాళ్లను పట్టేస్తుంది. నిజంగా పశ్చాత్తాపం ఉంటేనే వదిలేస్తుంది. నువ్వు నిజంగా మారతావని మాట ఇస్తే నీ చెయ్యి బయటికి వస్తుంది. దొంగ ఏడుస్తూ, ఇంకా ఎప్పుడూ దొంగతనం చెయ్యను, మంచి మనిషిగా మారతాను అని మాట ఇచ్చాడు. అప్పుడు కుండ అతని చెయ్యిని వదిలేసింది. దొంగ ఆశ్చర్యపోయి లక్ష్మమ్మకు నమస్కరించి నిజాయితీగా జీవించడానికి గ్రామానికి తిరిగి వెళ్లాడు. ఆ రోజునుంచి లక్ష్మమ్మ అడవిలో ఉన్న ముసలిదానిగా మాత్రమే కాదు, మనసులను మార్చే జ్ఞానవంతురాలిగా ప్రసిద్ధి పొందింది.